హాయ్ ఫ్రెండ్స్, 18 స్టెప్స్. ప్రస్తుతం శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. పంబా నది దగ్గర నుంచి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులంతా నిండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తున్నారు. కరోనా తర్వాత పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోవడంతో అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తుండటంతో అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటున్నారు. వీటన్నిటి సంగతి పక్కన పెడితే ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే స్వర్ణ మెట్లు 18 పైనుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతించరు. ఈ సందర్భంగా ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉన్నాయి. స్వామివారికి ఈ 18 బంగారం మెట్లు ఉన్న సంబంధం ఏమిటి? ఆ మెట్ల వెనుక ఉన్న రహస్యాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలు ఏంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవత రూపాలు 18 మెట్లుగా మారారు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. 1 మహంకాళి, 2 కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, బేతాళ, మహిషాసుర మర్దిని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, హిడింబ, కర్ణవైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్నవారాహి, ప్రత్యంగలి, నాగయక్షిణి. ఈ 18 మెట్లలో తొలి పంచమ మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాత 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, దంభంను సూచిస్తాయని పండితులు చెబుతారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుడిని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించాలి. అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తర్వాత 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనమందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలామంది నమ్ముతారు. మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ అస్త్రాల పేర్లు ఇలా ఉన్నాయి. 1 శరం, 2 శురిక, 3 డమరుకం, 4 కౌమోదకం, 5 పాంచజన్యం, 6 నాగాస్త్రం, 7 హలాయుధం, 8 వజ్రాయుధం, 9 సుదర్శనం, 10 దంతాయుధం, 11 నఖాయుధం, 12 వరుణాయుధం, 13 వాయువ్యస్త్రం, 14 షాన్నాయుధం, 15 బ్రహ్మాస్త్రం, 16 పాశుపతాస్త్రం, 17 శూలాయుధం, 18 త్రిశూలం. అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి పంచమలోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరుంది. అవి ఇలా ఉన్నాయి. 1 ఆణిమ, 2 లఘిమ, 3 మహిమ, 4 ఈశ్వత, 5 వశ్యత, 6 ప్రాకామ్య, 7 బుద్ధి, 8 ఇచ్చ, 9 ప్రాప్తి, 10 సర్వకామ, 11 సర్వసంపత్కర, 12 సర్వప్రియకర, 13 సర్వమంగళాకర, 14 సర్వ దుఃఖ విమోచన, 15 సర్వ మృత్యు ప్రశమన, 16 సర్వ విఘ్న నివారణ, 17 సర్వాంగ సుందర, 18 సర్వ సౌభాగ్యదాయక. అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 18 కొండల పేర్లేంటో తెలుసుకుందాం. 1 పొన్నంపలమేడు, 2 గౌతమమల, 3 నాగమల, 4 సుందరమల, 5 చిట్టంబలమల, 6 దైలదుమల, 7 శ్రీపాదమల, 8 కలిగిమల, 9 మాతంగమల, 10 దేవరమల, 11 నీల్కల్మల, 12 దాలప్పర్మల, 13 నీలిమల, 14 కరిమల, 15 పుత్తుశేరిమల, 16 కళైకట్టిమల, 17 ఇంజప్పరమల, 18 శబరిమల. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు,
ఉండకూడదని దుర్మార్గాలన్నింటికీ సంకేతంగా పండితులు చెబుతారు. అందుకే 18 కొండలు 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.